కురుక్షేత్రం ముగిసింది. పాండవులు యుద్ధంలో గెలిచారు. కాని గెలిచామని ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపించలేదు. ఎందుకంటే ఆ యుద్ధంలో వాళ్ల చేతిలో మరణించింది వాళ్ల గురువులు, సోదరులు, స్నేహితులు. ఈ పాపం నుండి ప్రాయశ్చితం పొందాలనే తపన వాళ్లని వెంటాడింది. అందుకే శివుడి దర్శనం కోసం ప్రపంచమంతా వెతకడం ప్రారంభించారు. కాని శివుడు వాళ్లకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఒకరోజు శివుడు నంది రూపంలో మారి కేదారఘాట్లో ఉన్న పశువుల మందలో కలిసిపోయాడు. శివుడు నంది రూపంలో ఉన్నాడని భీముడికి తెలుస్తోంది. పశువులన్నీ భయపడి పరిగెడతాయి. ఒక్క నంది మాత్రం కదలకుండా నిలబడుతోంది. ఆ నంది శివుడు అని భీముడిగా అర్థమవుతోంది. దాని తోకను భీముడు గట్టిగా పట్టుకుని లాగుతాడు. తరువాత నంది ముప్పిరం పట్టుకుంటాడు. నంది భూమి లోపలికి వెళ్ళిపోతుంది. దాని ముప్పిరం మాత్రం బయట మిగిలిపోతుంది. ఆ ముప్పిరాన్ని మనం కేదార్నాథ్ ఆలయంలో చూసే శివలింగం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు భక్తి టేల్స్ని సబ్స్క్రైబ్ అవ్వాలి మరి.